Students, good morning. And today our discussing topic is structure of ionic solids. Most important topic, students, ఇది solid state chapter లో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్ కి మనం అరేంజ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఎలా ఉన్నాయి, కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, వాటి ఫార్ములా ఏంటి, వాటి ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఏంటి. స్టూడెంట్స్, ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఏంటి, లెట్ మీ క్లారిఫై. ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఏంటి, ఇంకా అలాంటి సాలిడ్స్కి మనకి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇవాళ క్లాస్లో మాట్లాడుతున్నాం స్టూడెంట్స్. సో బీ రెడీ స్టూడెంట్స్. అవర్ టాపిక్ ఈజ్ టైప్ ఆఫ్ సాలిడ్. స్టూడెంట్స్, in this particular one we are discussing about first of all rock salt type structure, or we simply call it as NaCl type structure. While we coming to students arrangement of ions here, we just look at how the arrangement of ions going on here means. Students, Cl minus ions forms students CCP, cubic closed packing ni form చేసేవి, and Na plus ions students, Na plus ions, they occupies all octahedral voids. Students, all octahedral voids. Now let me give an idea about its structure. Look at that. Students, now coming to structure. Okay na, క్లియర్గా అబ్జర్వ్ చేయండి స్ట్రక్చర్స్. స్టూడెంట్స్, నేను మీకు జూమ్లో ఇంకాస్త క్లియర్గా చూపిస్తాను ఈ డయాగ్రామ్ని. స్టూడెంట్స్, Cl మైనస్ అయాన్స్ ఫార్మ్స్ CCP అంటున్నాడు. Cl మైనస్ అయాన్స్ ఫార్మ్స్ CCP అంటే క్యూబిక్ లాటిస్ అనమాట. అంటే ఎక్కడెక్కడ ఉండాలి అవి? కార్నర్స్లో ఉండాలి, సెంటర్ ఆఫ్ ఫేసెస్లో ఉండాలి. స్టూడెంట్స్, ఓకేనా? కార్నర్స్ రాస్తున్నాను చూడండి. ముందు ఇక్కడొకటి, 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 4 కార్నర్స్ నాన్న. ఇక్కడ ఒక 4 రా నాన్న. టోటల్ 8 కార్నర్స్ రా. 8 కార్నర్స్లో కూడా Cl మైనస్ అయాన్సే. ఇంకా ఎక్కడ ఉండాలి సార్? సెంటర్ ఆఫ్ ఫేసెస్లో కూడా అవే ఉండాలి రా నాన్న. సో ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఫేస్ నాన్న, ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఫేస్ రా, ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఫేస్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోరా, ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఫేస్ రా నాన్న. తర్వాత ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఫేస్ రా, ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఫేస్ రా. స్టూడెంట్స్, ఓకేనా? ఇవన్నీ కూడా Cl మైనస్ అయాన్స్ అనమాట. మరి Na ప్లస్ అయాన్స్ ఎక్కడ ఉన్నాయి సార్? Na ప్లస్ అయాన్స్ ఎక్కడ ఉన్నాయంటారనన్న? ఆల్ ఆక్టాహెడ్రల్ వైడ్స్లో ఉన్నాయిట. ఆక్టాహెడ్రల్ వైడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? బాడీ సెంటర్లోను, స్టూడెంట్స్ ఎడ్జ్ సెంటర్స్లోను. మనం చూసాం కదా లొకేషన్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వైడ్స్. ఓకేనా? అంటే బాడీ సెంటర్లో అంటే ఇదిగోరా, ఇక్కడ ఒక Na ప్లస్ అయాన్ ఉందన్నమాట. మిగతావన్నీ ఎడ్జ్ సెంటర్స్ కదరా నాన్న. 1 స్టూడెంట్స్, 2 రా, ఓకేనా? 3 నాన్న. స్టూడెంట్స్, ఓకేనా? 4 రా, ఎడ్జ్ సెంటర్స్ కదా నాన్న. ఓకేనా? నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి చూడండి ఎడ్జ్ సెంటర్స్. ఇదొక ఎడ్జ్ సెంటర్ రా నాన్న, ఇదొక ఎడ్జ్ సెంటర్ రా కదా, ఇదొక ఎడ్జ్ సెంటర్ రా నాన్న. స్టూడెంట్స్, సారీ గడిట్రా. ఇదొక ఎడ్జ్ సెంటర్ రా నాన్న. ఇదిగోరా, ఇదొక ఎడ్జ్ సెంటర్ రా. ఇదిగోరా, ఇదొక ఎడ్జ్ సెంటర్ రా నాన్న. ఇదొక ఎడ్జ్ సెంటర్ రా నాన్న. ఇదొక ఎడ్జ్ సెంటర్ రా. స్టూడెంట్స్, సారీ గడిట్ నాన్న. ఓకేనా? సో కాబట్టి విత్ ఇన్ 1 యూనిట్ సెల్ మనం కనుక ఒక యూనిట్ సెల్ తీసుకుంటే స్టూడెంట్స్, ఇఫ్ యూ కన్సిడర్ 1 యూనిట్ సెల్ ఆఫ్ NaCl, 1 యూనిట్ సెల్ ఆఫ్ NaCl, ఓకేనా? నెంబర్ ఆఫ్ Cl మైనస్ అయాన్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ Na ప్లస్ అయాన్స్ ఎన్ని అన్న క్వశ్చన్ వస్తే, నెంబర్ ఆఫ్ Cl మైనస్ అయాన్స్, నెంబర్ ఆఫ్ Na ప్లస్ అయాన్స్ ఎన్ని రా నాన్న లెక్క పెట్టండి ఒకసారి. Cl మైనస్ అయాన్స్ ఎక్కడెక్కడ? కార్నర్స్, సెంటర్ ఆఫ్ ఫేసెస్. ఇది Cl మైనస్ కదరా నాన్న, ఇది Na ప్లస్ కదరా. ఓకేనా? సో కార్నర్స్, సెంటర్ ఆఫ్ ఫేసెస్ అంటే 8 ప్లస్ 6 రా నాన్న, 14 కదా. మరి Na ప్లస్ అయాన్స్ ఎన్ని సార్? Na ప్లస్ అయాన్స్ ఎక్కడెక్కడరా? బాడీ సెంటరు, ఎడ్జ్ సెంటరు. ఎడ్జెస్ 12 కదా నాన్న, బాడీ సెంటర్ 1 కదరా. 12 ప్లస్ 1 రా నాన్న, అంటే ఇవన్నీ రా నాన్న 13 అనమాట. ఫ్రెండ్స్, ఇది క్లియర్ నాన్న? ఇవి 13 అనమాట. సో ఇది అరేంజ్మెంట్ ఆఫ్ Na ప్లస్ అయాన్స్ ఇప్పుడు మనం చూస్తోంది స్టూడెంట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్, ఎడ్జ్ లెంత్కి రేడియస్కి ఫార్ములాస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ మొత్తం స్ట్రక్చర్లో. ఓకేనా? ఎడ్జ్ లెంత్కి రేడియస్కి ఫార్ములా ఎలా ఇస్తాం సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎడ్జ్ లెంత్ని కన్సిడర్ చేద్దాం నాన్న మనం, ఈ ఎడ్జ్ లెంత్ని. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎడ్జ్ లెంత్ని కనుక నువ్వు కన్సిడర్ చేస్తే స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక కార్నర్ ఐటమ్ Cl మైనస్ ఉందిరా నాన్న, ఇక్కడ ఒక కార్నర్ ఐటమ్ Cl మైనస్ ఉందిరా. ఆ ఎండు ఈ ఎండులు. ఓకేనా? ఈ మధ్యలో ఉన్నది ఎవరు సార్? స్టూడెంట్స్, ఈ మధ్యలో ఉన్నదే ఆక్టాహెడ్రల్ వైడ్ నాన్న. ఈ ఆక్టాహెడ్రల్ వైడ్లో ఉన్నదే ఎవర్రా? Na ప్లస్ అయాన్ అనమాట.
స్టూడెంట్స్ ఓకేనా? అంటే ఇది Cl మైనస్ అయాన్ రా నాన్న స్టూడెంట్స్, ఇది Cl మైనస్ అయాన్ రా. వాట్ అబౌట్ దిస్ వన్ సార్? అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ Na ప్లస్ అయాన్ నాన్న. ఇది యానియాన్ కదరా, రేడియస్ ఆఫ్ యానియాన్ అనుకుందాం, ఇది రేడియస్ ఆఫ్ యానియాన్ అనుకుందాం. మరి ఇదేంటి సార్? ఇది క్యాటయాన్ కదరా నాన్న. అంటే ఈ మధ్యలోకి కనుక మనం బైఫికేషన్ చేయగలిగితే ఇది ఒక ఆర్ ప్లస్ రా నాన్న, ఇది ఒక ఆర్ ప్లస్ రా. ఆర్ ప్లస్ రిప్రజెంట్ క్యాటయాన్ నాన్న. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎడ్జ్ లెంతే కదరా నాన్న, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎడ్జ్ లెంతే కదా. అంటే నౌ ఎడ్జ్ లెంత్ స్టూడెంట్స్ కీప్ ఇన్ మైండ్, నౌ ఎడ్జ్ లెంత్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇట్ ఈస్ సార్? 2 ఆర్ మైనస్లు 2 ఆర్ ప్లస్లు స్టూడెంట్స్ ఓకేనా. అంటే 2 ఇంటూ ఆర్ ప్లస్ ప్లస్ or minus, my dear students, and this is the relation between edge length and radius of cation to radius of anion, my dear students. Students, now our next topic is coordination number. Okay na? What is coordination number? The number of nearest neighbor atoms surrounded by one atom. Students, you know one thing, we just look at the middle atom here, బాడీ సెంటర్ ఆటమ్ Na ప్లస్ కదా. దీనికి డైరెక్ట్గా లింకింగ్లో ఉన్న Cl మైనస్ అయాన్స్ ఎన్నో లెక్క పెడదాం. ఓకేనా? ఇదొక Cl మైనస్ అయాన్, ఇదొక Cl మైనస్ అయాన్, డైరెక్ట్ లింకింగ్ కదా, రెండు కదా రానన్నా. ఇదొక Cl మైనస్ అయాన్, ఇదొక Cl మైనస్ అయాన్, ఇవి ఒక రెండు డైరెక్ట్ లింకింగ్ కదా. ఇదొక Cl మైనస్ అయాన్, ఇదొక Cl మైనస్ అయాన్, ఇది కూడా డైరెక్ట్ లింకింగ్ కదా. అంటే 2 + 2 టోటల్ ఎన్ని రానన్నా? 6. అంటే 1 Na plus ion is surrounded by 6 Cl minus ions and 1 Cl minus ion is surrounded by 6 Na plus ions. So what is coordination number sir? The coordination number becomes 6:6. Students, are you got it? 6:6 means no confusion nana. 1 Na plus ion is surrounded by 6 Cl minus ions and 1 Cl minus ion is surrounded by 6 Na plus ions. Students, are you got it? And that's why what is the coordination number of rock salt type structure means the rock salt type structure coordination number is students 6:6. Clear. While we coming to the formula, sir, how could you write the formula, sir? How could you write the formula? We have here students Na plus ions and as well as Cl minus ions. Keep in mind. Okay na, Na plus ions ఉన్నాయి, Cl minus ions ఉన్నాయి. Na plus ions ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? Na plus ions occupies octahedral voids కదా. octahedral voids అంటే దీని ZF ఎంత అయింది చూడు. While we calculating ZF ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి? బాడీ సెంటర్లో ఉంది సార్. బాడీ సెంటర్లో ఉంటే 1 × 1 అన్న. ఓకేనా? ఇంకెక్కడ ఉన్నాయి సార్? సార్ ఎడ్జ్ సెంటర్స్లో ఉన్నాయి సార్. అరే ఎడ్జ్ సెంటర్స్లో ఉంటే 12 × 1/4 నాన్న. అలాగే Cl మైనస్ అయాన్స్ రా. Cl మైనస్ అయాన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? Cl మైనస్ అయాన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి రా? కార్నర్స్లోను, సెంటర్ ఆఫ్ ఫేసెస్లోను, అంతే కదా. సో కార్నర్స్లో ఉంటే రానన్న 8 × 1/8 రా. సెంటర్ ఆఫ్ ఫేసెస్లో ఉంటే రానన్న 6 × 1/2 రా. అంటే Na ప్లస్ అయాన్స్ యొక్క ZF ఎంతరా నాన్న? Na ప్లస్ అయాన్ యొక్క ZF ఎంతరా? 4 రా. అదే రకంగా Cl మైనస్ అయాన్ యొక్క ZF ఎంతరా నాన్న? ఇది కూడా 4 రా. ఓకేనా? అంటే ఫార్ములా 4:4 అవ్వదురా, 4 క్యాన్సిల్ కదా. అంటే ఫార్ములా ఏమవుతుందిరా నాన్న? 1:1 అవుతుంది. అండ్ దట్స్ వై ద ఫార్ములా బికమ్స్ NaCl నాన్న, మై డియర్ స్టూడెంట్స్. ఇస్ ఇట్ క్లియర్ నాన్న? సార్, వాట్ అబౌట్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ సార్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. How could you assess packing fractions, sir? Students, how can you calculate packing fraction? Give me an idea. Okay, now the total volume occupied by atoms. Here ions, keep in mind, by total volume of unit cell. Okay, na? ఇక్కడ Na plus ions, Cl minus ions ఉన్నాయి. Na plus ions ఎన్ని సార్? అరే Na plus ions 4 ఒక యూనిట్ సెల్లో. అంటే 4 × వాల్యూమ్ ఆఫ్ 1 Na plus ion అంటే 4/3 pi r³ ప్లస్ here plus indicate cation. సార్ మరి యానియాన్స్ పరిస్థితి ఏంటి సార్? అరే యానియాన్స్ కూడా 4 రా. అంటే 4 × ఒక్కొక్క యాన్ ఆక్యుపై చేసింది ఎంతరానన్నా? 4/3 pi r³ మైనస్ రా. స్టూడెంట్స్, బై వాట్ సార్? బై వాట్ సార్? బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ వి ఆల్రెడీ నో A³ నాన్న కదా, ఎడ్జ్ లెంత్ ఏ అనుకుంటే. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం ఏ ఒక రిలేషన్ తీసుకొచ్చి ఉన్నాం, 2 × r ప్లస్ r మైనస్ అని. అంటే A³ ప్లేస్లో 2 × స్టూడెంట్స్ r ప్లస్ r మైనస్ రా నాన్న, హోలీ క్యూబ్ రా. అండ్ దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ నాన్న, మై డియర్ స్టూడెంట్స్. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? స్టూడెంట్స్, ఇక్కడ ఒక మెయిన్స్ క్వశ్చన్ చూసావా? ఈ స్ట్రక్చర్ మీద NaCl స్ట్రక్చర్ ఉందిట. ఆల్ అయాన్స్ అలాంగ్ వన్ ఫేస్ డయాగ్నల్ ఆర్ రిమూవ్డ్. ఓకేనా? ఒక ఫేస్ డయాగ్నల్ మీద ఉన్న ఐటమ్స్ అన్ని తీసేయమంటున్నాడు అందులో. క్యాలిక్యులేట్ ఇట్స్ ఎ ప్యాకింగ్ ఫ్రాక్షన్.
మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్స్ క్వశ్చన్ ఇది. అరే సార్, ఒక ఫేస్ డయాగనల్ మీద ఉన్న అన్ని అయాన్స్ని రిమూవ్ చేయడం అంటే అర్థం ఏంటి సార్? ఒక ఫేస్ డయాగనల్లో ఉన్నటువంటి అయాన్స్ అన్ని రిమూవ్ చేయడం అంటే, ఇప్పుడు ఇది ఒక ఫేస్ డయాగనలే కదరా, అంతేనా? ఇప్పుడు ఈ ఫేస్ డయాగనల్లో ఎవరెవరు మిస్ అవుతున్నారు చూడరా నాన్న. ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒక కార్నర్, అంటే రెండు Cl- అయాన్లు, ఒకటేమో Na+ అయాన్. ఐఎమ్ సారీ, మూడు కూడా Cl- అయాన్లే. స్టూడెంట్స్, ఆర్ యు గట్ ఇట్? ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ ఆల్సో సెంటర్ ఆఫ్ Cl- అయాన్. ఓకేనా? అంటే మిస్ అవుతోంది టోటల్ Cl- అయాన్లే. టోటల్ 3 Cl- అయాన్స్ మిస్సింగ్. 3 Cl- అయాన్స్ ఎలాగా? రెండేమో కార్నర్సు, ఓకేనా, ఒకటేమో సెంటర్ ఆఫ్ ఫేస్. స్టూడెంట్స్, ఓకేనా? మరి రిజల్టెంట్ ZF ఎంతరానన్నా? 8 × 1/8 కాదు, ఇప్పుడు 6 × 1/8, రెండు మిస్సింగ్ కదా. 6 × 1/2 కాదు, ఇప్పుడు 5 × 1/2, 1 మిస్సింగ్ కదా. ఇది మొత్తం అంతా నువ్వు క్లియర్గా ఆన్సర్ చేయగలిగితే 13/4 వస్తుందిరా. మరి ఇప్పుడు ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది చూడు. NaCl స్ట్రక్చర్కి Na+ అయాన్స్లో మిస్సింగ్ ఏం లేదు కదా, అవునా? క్యాటియాన్స్లో మిస్సింగ్ లేదు. అంటే 4 × 4/3 స్టూడెంట్స్, 4 × 4/3 πr³ + A ప్లస్ యానియాన్స్ ఇందాక మనం అనుకున్నట్టు ZF 4 కాదు ఇప్పుడు స్టూడెంట్స్, ఓకేనా? ఎంతనన్నా ZF ఇప్పుడు 13/4 అంటే ఎంతనన్నా 13/4 × 4/3 πr³ మైనస్ రానన్నా బై మళ్ళీ ఎంతరా 2 × r++ r- హోల్ క్యూబ్ నాన్న. అఫ్ కోర్స్ 4 క్యాన్సిల్ రా, 13/3 నాన్న. ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? NaCl టైప్ స్ట్రక్చర్కి మనకి ఏమన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయా ఇటువంటి స్ట్రక్చర్ చూపించేవి? ఎస్ నాన్న, ఆల్ లిథియం అండ్ రుబీడియం హ్యాలైడ్స్ రా, ఓకేనా? అదే రకంగా Ag బ్రోమైడ్ రా, సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్ రా నాన్న, అమ్మోనియం క్లోరైడ్ రా, ఇవన్నీ కూడా మనకి NaCl టైప్ స్ట్రక్చర్ని చూపిస్తాయి మై డియర్ స్టూడెంట్స్. Students, next we are coming to the second type of solid. What it is, students? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. CaCl type. Students, CaCl type, or we also call it as body centered cubic. ఓకేనా? దీని అరేంజ్మెంట్ ఎలా సార్? బాడీ సెంటర్డ్ క్యూబిక్ అరేంజ్మెంట్ని మనం ఎలా ఆన్సర్ చేస్తాం? ఓకేనా, చూపిస్తాను ఇప్పుడు, కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ బాడీ సెంటర్డ్ క్యూబిక్లో స్టూడెంట్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే Cl- ions, students, Cl- ions forms, students, Cl- ions occupies corners. And what about Cs+ ions, sir? Cs+ ion occupies, students, body center. Body center అంటే అర్థం ఏంట్రానన్నా? దట్ ఈస్ విచ్ వయోడ్రా? ఆక్టోహెడ్రల్ వైట్. Students, okay na? So now let me coming to how Cl- ions occupy corners and Cs+ ion occupy body center. Students, keep in mind now. So this is corners occupied by Cl- ions. Students, clearly observe this one. So this is Cl- ions. Now let me give an idea. Okay, now wait. This is Cl- ions. 8 corners, 8 Cl- ions, my dear students. Now what about Cs+ ions, sir? Students, Cs+ ions occupy body center. Cs+ ion occupy body center. So this is Cl- ion, students, and this is Cs+ ion. Students, ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎడ్జ్ లెంత్కి వాట్ వీ కాల్ రేడియస్ ఆఫ్ యానియాన్ అండ్ రేడియస్ ఆఫ్ క్యాటయాన్కి మనకి రిలేషన్ తెలియాలి. ఆ రిలేషన్ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్టూడెంట్స్, ఈ బాడీ డయాగనల్ లెంత్ని నేను మరోసారి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? లెంత్ ఆఫ్ బాడీ డయాగనల్ కదరా అది, అని రిమెంబర్ నాన్న. ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ బాడీ డయాగనల్లో స్టూడెంట్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక కార్నర్లో Cl- ion ఉంది, మరొక కార్నర్లో కూడా Cl- ion ఉంది, ఓకేనా? ఆ మధ్యలో ఉన్నది ఎవరు సార్? అరే ఆ మధ్యలో ఉన్న దాని గురించేగా మనం మాట్లాడుతోంది, అదేరా నాన్న ఆక్టోహెడ్రల్ వైట్, అంటే Cs+ ion అనమాట. అంటే ఇప్పుడు ఈ బాడీ డయాగనల్ లెంత్లో స్టూడెంట్స్, బాడీ డయాగనల్ లెంత్ ఇదేమో R- రా, ఇది కూడా R- రా. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ ఏంటి సార్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంతే కదరా నాన్న 2R+, ఎందుకంటే మరి క్యాటయాన్ కదరా అది. అసలు బాడీ డయాగనల్ లెంత్ ఎంత సార్? అసలు బాడీ డయాగనల్ లెంత్ √3 × A రా.
ఇప్పుడు రూట్ 3 ఇంటూ ఏ ఎవరెవరికి ఈక్వల్ సార్? రెండేమో సిఎస్ ప్లస్ అయాన్లకి, రెండేమో సిఎల్ మైనస్ అయాన్లకి. సో కాబట్టి వాట్ ఈస్ ఎడ్జ్ లెంగ్త్ ఫార్ములా సార్? స్టూడెంట్స్, what is edge length formula? Now what's your answer, Nana, with respect to edge length formula? So simply 2 by root 3 into r plus plus r minus ra, Nana. Very very important ra. Okay na. So this is CSCl type structure. ఒకవేళ నీకు ఎడ్జ్ లెంత్ తెలిసి ఏదో ఒక క్యాటయాన్ కానీ యానియన్ కానీ రేడియస్ తెలిస్తే మరొక అయాన్ యొక్క రేడియస్ కట్టడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. స్టూడెంట్స్ అయితే కోఆర్డినేషన్ నెంబర్ పరిస్థితి ఏమి సార్? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. కోఆర్డినేషన్ నెంబర్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఇందులో వైల్ వి కమింగ్ టు కోఆర్డినేషన్ నెంబర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా గమనించండి. 1 CS plus ion is surrounded by 1 2 3 4 5 6 7 8. Students, 1 CS plus ion is surrounded by total 8. Is it clear? So means 1 CS plus is surrounded by 8 Cl minus ions, and as usual 1 Cl minus ion is surrounded by 8 CS plus ions. ఈ స్మాల్ డయాగ్రామ్లో నీకు అది చూపించలేను నేను. జైంట్ స్ట్రక్చర్ కనుక వేయగలిగితే ఒక సిఎస్ ప్లస్ చుట్టూ 8 సిఎల్ మైనస్లు, ఒక సిఎల్ మైనస్ అయాన్ చుట్టూ 8 సిఎస్ ప్లస్లు క్లియర్గా ఉంటాయి. ఫార్ములా ఏంటి సార్? అరే ఫార్ములా కట్టాలంటే మళ్ళీ సిఎస్ ప్లస్కి సిఎల్ మైనస్ అయాన్స్కి జెడ్ఎఫ్లు కట్టే ప్రయత్నం జరగాలి కదా. ఇక్కడ జెడ్ఎఫ్లు కట్టే ప్రయత్నం జరగాలి కదా, అవునా? సిఎస్ ప్లస్లు ఎక్కడ ఉన్నాయి సార్? బాడీ సెంటర్లో ఉన్నాయి 1 into 1. సిఎల్ మైనస్లు ఎక్కడ ఉన్నాయి సార్? కార్నర్స్లో ఉన్నాయి 8 into 1/8. అంటే ఇది 1 ఇది 1. అందువల్ల ఫార్ములా సింపుల్గా సిఎస్సిఎల్. సార్ ఇట్స్ ఓకే సార్. వాట్ అబౌట్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ సార్? ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎలా కడతా నేను? నౌ లెట్ మీ కమింగ్ టు ప్యాకింగ్ ఫ్రాక్షన్. ఓకేనా? సిఎస్ ప్లస్ అయాన్లు ఎన్ని? ఓన్లీ 1 సార్. అంటే 1 into 4/3 πr³ ప్లస్ సార్ సిఎల్ మైనస్ అయాన్లు ఎన్ని సార్? సిఎల్ మైనస్ అయాన్లు కూడా 1 ఒక యూనిట్ సెల్లో. అంటే వన్స్ అగైన్ 1 into 4/3 πr³ మైనస్, ఓకేనా, బై ఏ క్యూబ్ కదా ఎడ్జ్ లెంత్. ఏ అంటే ఎంత సార్? మళ్ళీ 2/√3 ఆర్ ప్లస్ ఆర్ మైనస్. అంటే 2/√3 స్టూడెంట్స్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ నాన్న హోలీ క్యూబ్ రా, హోలీ క్యూబ్. స్టూడెంట్ సార్ దీనికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్ ఇంకా మనకి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని చూపించేవి? ఎస్ నాన్న, సీజియం క్లోరైడే కాకుండా సీజియం బ్రోమైడ్ రా, సీజియం అయోడైడ్ నాన్న, ఓకేనా, థాలియం బ్రోమైడ్ రా నాన్న, థాలియం క్లోరైడ్ రా నాన్న, థాలియం సైనైడ్ రా నాన్న. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ టు ఎగ్జిబిట్ సచ్ ఏ స్టూడెంట్స్ బాడీ సెంటర్డ్ క్యూబిక్, మై డియర్ స్టూడెంట్స్. Now let me coming to our next type of structure, zinc blende type structure. Keep in mind students, zinc blende type structure. While we discussing about zinc blende type structure, we observe one thing here. This is may also be called ZNS type. ఓకేనా? దీనికి మరో పేరు ఏంటంటే ZNS టైప్ అని కూడా పిలవచ్చు మనం దీన్ని. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హియర్ ZNSలో ఉన్నటువంటి S-2 అయాన్స్ స్టూడెంట్స్ ఫార్మ్స్ CCP. S-2 అయాన్స్ CCPని ఫామ్ చేస్తాయి. CCPని ఫామ్ చేస్తాయి అంటే ఎక్కడెక్కడ ఉంటాయి రానన్న? కార్నర్స్లో ఉంటాయి అండ్ సెంటర్ ఆఫ్ ఫేసెస్లో ఉంటాయి. CCP అంటే అదే కదా, CCP ఆర్ FCP, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అనమాట. దానికే CCP అని పేరు, క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ అని పేరు. మరి Zn+2 అయాన్స్ పరిస్థితి ఏంటి సార్? Zn+2 అయాన్స్ స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. Zn+2 అయాన్స్ ఆక్యుపైస్ స్టూడెంట్స్ ఆల్టర్నేట్ టెట్రాహెడ్రల్ వైట్స్. ఆల్టర్నేట్ టెట్రాహెడ్రల్ వైట్స్ని ఆక్యుపై చేస్తాయి. To give what shapes are finally to give tetrahedral geometry. స్టూడెంట్స్ మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ స్ట్రక్చర్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి స్ట్రక్చర్ని మీరు. స్టూడెంట్స్ వాడు ఏమన్నాడంటే S-2 అయాన్స్ ఫార్మ్స్ CCP అన్నాడు. S-2 అయాన్స్ ఫార్మ్ CCP అంటే ఇక్కడ ఒక S-2 అయాన్, ఇక్కడ ఒక S-2 అయాన్ స్టూడెంట్, ఇక్కడ ఒక S-2, ఇక్కడ ఒక S-2, S-2 కార్నర్స్ కదా. అదే రకంగా సెంటర్ ఆఫ్ ఫేస్లో కూడా ఇక్కడ ఒక S-2, ఇక్కడ ఒక S-2, ఇక్కడ ఒక S-2, ఇక్కడ ఒక S-2, అదే రకంగా ఫ్రంట్ ఒక S-2, బ్యాక్ ఒక S-2. మై డియర్ స్టూడెంట్స్, all are S-2 ions. Sir, what about Zn+2 sir? Students, Zn+2 occupies alternate tetrahedral voids. Underline that word.
టెట్రాహైడ్రోవైట్స్ ఎక్కడ ఉన్నాయి సార్? స్టూడెంట్స్ వి నో వన్ థింగ్, టెట్రాహైడ్రోవైట్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ బాడీ డయాగోనల్, అలాంగ్ బాడీ డయాగోనల్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి గనక స్టూడెంట్స్ మనం ఒక బాడీ డయాగోనల్ని గీస్తే స్టూడెంట్స్, each body diagonal contains 2 tetrahedral whites actually, but here Zn plus 2 ions occupies only alternate students, alternate tetrahedral whites. Okay, means students only one tetrahedral white is there. Just look at this is tetrahedral white student, and this is what sir, and that is nothing but my dear students Zn plus 2 ion. This is what sir, this is S minus 2 ion. Students, are you know what is the distance between this ion to this ion? నేను ఇంత ముందు క్లాస్లో కూడా చెప్పాను మీకు, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంతనన్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ √3a/4. స్టూడెంట్స్ √3a/4. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ మనం క్లారిటీగా చూస్తే ఎడ్జ్ లెంత్కి సంబంధించి స్టూడెంట్స్ మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎడ్జ్ లెంత్కి రేడియస్కి రిలేషన్ మనం తీసుకొచ్చే ప్రయత్నంలో ఇప్పుడు ఈ √3a/4 అంటే స్టూడెంట్స్, √3a/4 అంటే స్టూడెంట్స్ √3a/4 అంటే ఎవరెవరి రేడియస్లు సార్? అవి ఎవరెవరి రేడియస్లు సార్? ఒకటేమో యానయాన్ రేడియస్ రానన్నా, ఇంకోటేమో క్యాటయాన్ రేడియస్. అదవుతుందిరానన్న, అంటే ఆర్ ప్లస్ నన్న ప్లస్ ఆర్ మైనస్ రా, ఇదే కదా, సగమే సగమే కదా మనం కన్సిడర్ చేయాల్సింది. అంటే ఆర్ మైనస్ రేడియస్ ప్లస్ ఆర్ ప్లస్ రేడియస్. డయాగ్రామ్లో ఇంకొద్దిగా క్లియర్గా చూపిస్తాను చూడు, ఆ డిస్టెన్స్లో √3a/4 డిస్టెన్స్లో నేను క్లియర్గా చూపిస్తాను. √3a/4 అంటే ఇదేమో S-2 అయాన్ రానన్నా, యువతల పక్క ఉన్నదేమో Zn plus 2 అయాన్ రా, ఈ రెండు రేడియస్లు రా, ఈ డిస్టెన్సే √3a/4 అంటే. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అన్న, అది కూడా మనకి. ఓకే, కోఆర్డినేషన్ నెంబర్ ఎంత సార్? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్, కోఆర్డినేషన్ నెంబర్ ఇప్పుడు ఇక్కడ మనకి. ఓకేనా? ఎందుకంటే కోఆర్డినేషన్ నెంబర్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎన్ని నియరెస్ట్ నైబర్ ఐటమ్స్ ఒక అయాన్ని సరౌండెడ్ అవుతున్నాయి అన్నది మనం జాగ్రత్తగా గమనించాలి స్టూడెంట్స్. ఓకేనా? ఒక Zn ప్లస్ అయాన్ చుట్టూ ఎన్ని C-2 అయాన్లు ఉన్నాయి, అదే రకంగా ఒక S-2 అయాన్ చుట్టూ ఎన్ని Zn ప్లస్ 2 ఉన్నాయి. స్టూడెంట్స్ ఇది నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే మీకు టెట్రాహెడ్రల్ వైడ్ కదా. టెట్రాహెడ్రల్ వైడ్ అంటే ఎలాంగ్ బాడీ డయాగనల్ కదా. అరే ఎలాంగ్ బాడీ డయాగనల్ అంటే అసలు టెట్రాహెడ్రల్ వైడ్ అంటేనే 4 స్పియర్స్ ఉండాలి కదా, అవునానన్న? సో కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ Zn plus 2, కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ S-2 ఎంత సార్? సందేహమే లేదురానన్న, 4:4 అనమాట. అంటే అంటే ఒక Zn plus 2 అయాన్ని సరౌండ్ చేసేవి ఎన్నిరానన్న? 4 S-2 అయాన్లు అనమాట. ఓకేనా? 3 ఏమో కార్నర్లో ఉంటాయి, ఒకటేమో సెంటర్ ఆఫ్ ఫేస్లో ఉంటుంది. స్టూడెంట్స్ 3 ఏమో కార్నర్స్లో ఉంటాయి, ఒకటేమో సెంటర్ ఆఫ్ ఫేస్లో ఉంటుంది. సో 4 S-2 అయాన్స్ సరౌండెడ్. సో కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత సార్? 4:4. ఫార్ములా ఏంటి సార్? అరే ఫార్ములా తెలియాలంటే మళ్ళీ నీకు జెడ్ఎఫ్లు కట్టే ప్రయత్నం జరగాలి, అంతేనా? S-2 ఫార్మ్స్ CCP కదరా. CCP అంటే 8 × 1/8 రా, 6 × 1/2 కదా నాన్న, క్లియర్ రా. Zn plus 2 పరిస్థితి ఏమి సార్? Zn plus 2 ఎక్కడరా? టెట్రాహెడ్రల్ వైడ్స్ సార్. అరే S-2 అయాన్లు ఎన్ని సార్? ఇవి 4. అరే ఇవి 4 అంటే మరి టెట్రాహెడ్రల్ వైడ్స్ 8 కదా? అవును సార్, డబులే, కానీ సార్ ఆల్టర్నేట్ కదా, మరి ఆల్టర్నేట్ కదా, 8 కాదు సార్, ఇవి కూడా 4ఏ స్టూడెంట్స్. సో 4 క్యాన్సిల్ కదరా, 1:1 కదా. సో కాబట్టి ఫార్ములా ZnS రా స్టూడెంట్స్, ZnS. సార్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ కట్టే ప్రయత్నం చేయండి సార్, ప్యాకింగ్ ఫ్రాక్షన్ కట్టే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఏమవుతుందిరా నాన్న ప్యాకింగ్ ఫ్రాక్షన్? 4 కదరా, అంటే 4 × 4/3 πr³ ప్లస్ రా, ఇవి 4 కదరా S-2లు, 4/3 πr³ మైనస్ రా బై సార్ A³ సార్, A³. ఓకేనా? మరి ఏని ఎలా రాయొచ్చో చూడు, నీ దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా, ఏని రాసే ఫార్ములా కదా నాన్న. సో కాబట్టి ఆ ఏని రీప్లేస్ చేయగలిగితే ఏమవుతుందిరా నాన్న? 4/√3 × R++ R- రా నాన్న, హోలీ క్యూబ్ రా, హోలీ క్యూబ్.
స్టూడెంట్స్ ఇది క్లియర్ నాన్న? సార్ ఇంకా మనకి ఈ స్ట్రక్చర్ని చూపించడానికి ఎవరైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్? ఇంకా జెడ్ఎన్ఎస్ టైప్ స్ట్రక్చర్, టెట్రాహెడ్రల్ జామెట్రీని చూపించే స్ట్రక్చర్ వై నాట్ రన్ అన్న? ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ బెరిలియం ఆక్సైడ్, ఓకేనా, కాపర్ క్లోరైడ్, స్టూడెంట్స్ కాపర్ బ్రోమైడ్. So these are all examples to exhibit zinc sulfide structure, my dear students. Students, next very important one, students, fluorite like structure. Students, objective point of view very important, fluorite like structure. ఓకేనా, దీన్నే మనం AB2 టైప్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసింది CaF2. అరేంజ్మెంట్ ఏంటి సార్? Ca+2 అయాన్స్ ఫార్మ్స్ CCP. CCP అంటే ఎక్కడెక్కడరా? కార్నర్స్, సెంటర్ ఆఫ్ ఫేసెస్. సో ఒక యూనిట్ సెల్లో నెంబర్ ఆఫ్ Ca+2 అయాన్స్ ఎన్ని సార్ అంటే 4 అవుతుంది. ఎలాగా? 8 × 1/8, ఇదేమో 6 × 1/2 అంటే 4 అవుతుంది. F- అయాన్స్ పరిస్థితి ఏంటి సార్? F- అయాన్స్ ఆక్యుపైస్ ఆల్ టెట్రాహెడ్రల్ వైడ్స్. అన్ని టెట్రాహెడ్రల్ వైడ్స్ని ఆక్యుపై చేస్తుంది. ఓకేనా, అన్ని టెట్రాహెడ్రల్ వైడ్స్ అంటే ఎన్నిసార్లు అసలు టెట్రాహెడ్రల్ వైడ్స్ రా? ఒక బాడీ డయాగ్నల్ మీద 2 కదా, 4 × 2 కదా, అంటే ఎన్ని రన్ నెంబర్ ఆఫ్ F- అయాన్స్ 8 అనమాట. అంటే ఒక యూనిట్ సెల్లో 4 ఏమో Ca+2 అయాన్లు ఉంటే 8 ఏమో F- అయాన్లు ఉంటాయి. సో కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసరికి ఒక Ca+2 అయాన్ చుట్టూ ఎన్ని F- అయాన్లు ఉంటాయి సార్? ఒక Ca+2 అయాన్ చుట్టూ 8 F- అయాన్స్ ఉంటాయి. అందువలన Ca+2 కోఆర్డినేషన్ నెంబర్ 8. Ca+2 కోఆర్డినేషన్ నెంబర్ 8 అంటే అర్థం 1 Ca+2 అయాన్ ఈజ్ సరౌండెడ్ బై 8 F- అయాన్స్. మరి F- కోఆర్డినేషన్ నెంబర్ ఏంటి సార్? అంటే F- చుట్టూ ఎన్ని Ca+2 అయాన్లు ఉంటాయి? సో 1 F- అయాన్ ఈజ్ సరౌండెడ్ బై ఓన్లీ 4 Ca+2 అయాన్స్, అండ్ దట్స్ వై ద రేషియో ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 8:4. What is formula? Ca+2 is there, F- is there. దీని ZF కట్టాలి. దీని ZF 4, దీని ZF 8. అందువల్లనే ఫార్ములా ఏమైందిరా నాన్న? CaF2 అయింది. ఎందుకంటే 2 కదరా, అవునా? అంటే ఎంత అయిందిరా నాన్న ఫార్ములా? CaF2. ఇది క్లియర్? ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది సార్? దీనికి ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? ముందు Ca+2 అయాన్స్ కదా, అవునా? Ca+2 అయాన్స్ కదా. ఎన్నిరా Ca+2 అయాన్స్? 4 కదా. అంటే 4 × 4/3 πr³ ప్లస్ రా. F- ఎన్ని సార్? F- 8 కదా. అంటే 8 × 4/3 πr³ మైనస్ రానన్న బై మళ్ళీ ఎంతరా? a³. స్టూడెంట్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కనబడుతున్నాయి చూడండి అక్కడ మీకు. SrF2, BaF2, BaCl2, కాడ్మియం ఫ్లోరైడ్, ఇవన్నీ కూడా ఫ్లోరైట్ స్ట్రక్చర్ అనమాట స్టూడెంట్స్. ఓకేనా, ఫ్లోరైట్. స్టూడెంట్స్ నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు స్టూడెంట్స్ యాంటీ ఫ్లోరైట్ స్ట్రక్చర్. అంటే దీనికి ఆపోజిట్ అనమాట, పైదానికి ఆపోజిట్. ఎగ్జాంపుల్ ఎవరు సార్? Na2O. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ O-2 అయాన్స్ ఫార్మ్స్ CCP, అంటే కార్నర్స్, సెంటర్ ఆఫ్ ఫేసెస్. Na+ అయాన్స్ ఆక్యుపైస్ ఆల్ టెట్రాహెడ్రల్ వైడ్స్. ఓకేనా, అంటే నెంబర్ ఆఫ్ O-2 అయాన్స్ 8 × 1/8, 6 × 1/2 కాబట్టి ఇవి 4 అయ్యి. టోటల్ టెట్రాహెడ్రల్ వైడ్స్ కాబట్టి, టోటల్ టెట్రాహెడ్రల్ వైడ్స్ కాబట్టి ఇవి 8. అంటే ఒక Na+ అయాన్ చుట్టూ ఉండే O-2లు ఎన్నిరా? ఓకేనా, ఇవి కదా, 4 కదా. సో కాబట్టి Na+ కోఆర్డినేషన్ నెంబర్ 4. ఒక O-2 చుట్టూ ఉండే Na+లు ఎన్నిరా? Na+లు 8 కదా. సో కాబట్టి దీని కోఆర్డినేషన్ నెంబర్ 8. గమనించావా రెండింటికి డిఫరెన్స్? దీని కోఆర్డినేషన్ నెంబర్ 8:4 ఫ్లోరైట్ అయితే, దీని కోఆర్డినేషన్ నెంబర్ 4:8. సో పైన ఉన్న ఫ్లోరైట్ స్ట్రక్చర్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి దీన్ని మనం యాంటీ ఫ్లోరైట్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. స్టూడెంట్స్ సారీ గాట్ ఇట్ నాన్న? ఎందుకంటే మరి O-2లు ఎన్నిరా? నీకు మళ్ళీ క్లారిటీ ఉందా ఇక్కడ? 8 × 1/8 1 రా, 6 × 1/2 3 రా. అందువల్ల టోటల్ ఎన్నిరా? 4. ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఓకేనా. ఫార్ములా ఎలా రాస్తాం చూడు. మరి ఇప్పుడు ఫార్ములా ఎలా రాస్తాం? Na+ O-2లు కదరా, అవునా? ఇది క్లియర్ రా. Na+ 8 రా, O-2లు 4 రా నాన్న. క్యాన్సిల్ చేయి. ఫార్ములా ఏమైందిరా? Na2O కదా. ఇది క్లియర్ రా. ఓకేనా సార్. దీనికి ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్? వై నాట్? ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ Na2O స్టూడెంట్స్, Li2O స్టూడెంట్స్, K2O, ఓకేనా, K2S స్టూడెంట్స్, Na2S. ఇవన్నీ కూడా A2B టైప్ అనమాట నాన్న, A2B టైప్ అనమాట. ఓకేనా.
ప్యాకింగ్ ఫ్రాక్షన్ రాయగలవరా నాన్న? నేను మరోసారి మళ్ళీ అది రాసే ప్రయత్నం చేయట్లేదు. పైన 4, 8 ఉన్నాయి కదా కేటయాన్లు యానయాన్లు. ఇప్పుడు ఏమవుతుందిరా? 8, 4 అవుతుంది. ఇది క్లియర్ నాన్న? స్టూడెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందాక మనం రాసినటువంటి NaCl స్ట్రక్చర్లో నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్ పర్ యూనిట్ సెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎన్ని NaCl's ఉంటాయి ఒక యూనిట్ సెల్లో? అసలు Na+లు ఎన్ని? 4. Cl- లైన్లు ఎన్ని? 4. సో నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్ పర్ యూనిట్ సెల్ ఎంతనన్నా NaClకి 4. ఓకేనా? ఇప్పుడు ఇలాగే మనం ఈ సెంటర్ దగ్గరికి వద్దాం. ఓకేనా? CaCl స్ట్రక్చర్ దగ్గరికి వద్దాం. CaCl పరిస్థితి ఏంటి సార్? మరి CaClలో నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్ యూనిట్ సెల్ ఎంతరానన్నా? ఓకేనా? గమనించేవారా? ఇది 1, ఇది 1 కదరా, 1 కదా. సో కాబట్టి నెంబర్ ఆఫ్ CaCl's ఎన్ని రానన్నా? 1. సార్ ZnSకి ఎంత సార్? నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్ సార్, నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రానన్న, నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్. ఇక్కడ ఎంత సార్? నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ 1. ఇక్కడ ఎంతరా? 4 కదా. సో కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్ ఎన్నిరా? 4. ఫ్రెండ్స్ ఓకేనా? వెరీ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న ఇది. నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పొజిషన్స్ని బట్టి మనం ఫార్ములా యూనిట్స్ చెప్పే ప్రయత్నం. ఇక్కడ ఎంతరానన్న? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడ ఎంతరానన్న? నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్. ఇది కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఎంతరానన్న? నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్. క్లియర్గా అబ్జర్వ్ చేయి. నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్ అక్కడ ఎన్ని సార్? ఇక్కడ ఎన్ని? సో ఇక్కడ కూడా 4 ఏరానన్న నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్. ఇక్కడ కూడా ఎంతరానన్న? 4 కదా. చూడు సార్, ఇక్కడ 8 ఉన్నాయి కదా సార్, మీరు నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్ 4 అంటున్నారేంటి? ఓకేనా? ఈ రకంగా ఆలోచించకూడదు మనం. ఇక్కడ O-2 అయాన్స్, ఇక్కడ Na+ అయాను. ఇక్కడేమో 2 యూనిట్స్ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడేమో 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్. అదవుతుందా? సో ఇప్పుడు నెగిటివ్ ఛార్జెస్ ఏమో 4 × 2 8 అయినాయి కదా, పాజిటివ్ ఛార్జెస్ కూడా 1 × 8 8 అయినాయి కదా స్టూడెంట్స్. ఓకేనా? సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్ ఎన్ని సార్ అంటే మన దగ్గర 4 O-2 అయాన్స్ ఉంటాయి కాబట్టి ఫార్ములా యూనిట్స్ ఎన్ని రానన్నా? 4. నేను రాస్తాను చూడు. Na2O కదరా, అవునా? 4 ఫార్ములా యూనిట్స్ అంటే 4 × 2 రా, 8 Na+ అయాన్స్ నన్న, 4 × 1 రా, 4 O-2 అయాన్స్ రా. ఆ రకంగా స్టూడెంట్స్. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.